పరువే పానంగా బతికే అమ్మగారు మీ జీవితాన్ని నాశనం చేసింది తానేనని ఏం చేసుకుంటారో ఏమో. నిజం తెలియకుండా పోతే ఇంకా ఎలా మనం భార్యాభర్తలమని అమ్మకు తెలుస్తుంది పార్వతి? నీలాంబరి పేరుతో వచ్చిన రాక్షసి చంద్రముఖిని మీరు ఎట్టా నమ్మించలేరో నేను మీ భార్యనని కూడా చెప్పి నమ్మించలేరు పెద్దబాబు గారు. గుడిలో మన పెళ్లి చేసిన పంతులు గారిని తీసుకొస్తాను, మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తాను. నీలాంబర్ని చంద్రముఖిని నిరూపిస్తే ఇదంతా నమ్మేవారు. ఇప్పుడు ఎవ్వరెన్ని చెప్పినా నమ్మని అమ్మగారితో నిజం చెప్పినా మన పెళ్ళైందని సాక్ష్యం చూపించిన నీలాంబరికి అన్యాయం చేయలేనని న్యాయం చెయ్యాలని మిమ్మల్నే అడుగుతారు. అప్పుడేం చేస్తారు పెద్దబాబు గారు? అమ్మ ముందు దోషిగా నిలబెట్టాలని ఆధారాలు సంపాదించాను, కానీ వాటినే మోసమని ఏడుస్తూ తిప్పికొట్టింది. ఇక తన ఆగడాలకి తిరిగి ఉండదు, రెచ్చిపోతుంది, పెద్ద కోడలుగా అధికారాలు చెలాయిస్తుంది. మీరు తాలిబొట్టు కట్టినట్టు చెప్పుకొని తిరిగే నీలాంబర్ని చూస్తే మీకు కోపం వస్తుంది. కానీ మీరు కట్టిన తాలిని దాసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా గుట్టుగా బతుకుతా మీకు సేవ చేసుకునే నన్ను చూస్తే మీకు జాలేయాలి పెద్దబాబు గారు. ఎందుకలా మాట్లాడుతున్నావు పార్వతి? అవును పెద్దబాబు గారు, మీ మనసులో సోటు సంపాదించుకున్న నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలని చూసినారు. ఇక్కడి దాకా తీసుకొచ్చిన దేవుడు మన ప్రేమని ఎగతాళి చెయ్యడన్న నమ్మకం నాకుంది పార్వతి. అవును పెద్దబాబు గారు, నా దేవుణ్ణి దయ్యంతో జత కలిసేలా చెయ్యడు ఆ భగవంతుడు. అమ్మగారికి చంద్రముఖినే ఇంట్లో ఉంది అని తెలిసేదాకా మనం పెళ్లి చేసుకున్న విషయం తెలియకుండా జాగ్రత్త పడాలా. ఇంతలా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నా దేవతవయ్యావు పార్వతి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇదెలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వే చంద్రముఖివని ఆధార్ కార్డు ద్వారా ప్రూవ్ చేశారనుకున్నాను, కానీ నువ్వు సెంటిమెంట్తో ప్రాణగండం నుంచి తప్పించుకున్నావు. ఆన్లైన్లో అప్డేట్ కాకుండా ఎలా జాగ్రత్త పడ్డావు బేబీ? నాగపడగల చంద్రముఖి చచ్చిపోయిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ అప్పుడు తను వాడుతున్న మొబైల్ నెంబర్కి ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఆ అవసరమే లేదనుకున్నారు. ఆ నెంబర్ నీ దగ్గర ఉందా? మేమెప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా. పూటకొకసారి ఆన్ చేసి వచ్చే మెసేజెస్ చెక్ చేస్తుంటాను అంకుల్. లక్కీగా నిన్న మధ్యాహ్నమే ఆధార్ కార్డు అప్డేట్ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే అనుమానం వచ్చింది. వెంటనే ఆన్లైన్లో యాజ్ ఇట్ ఈస్ గా పాత మొహం అలాగే ఉండేలా జాగ్రత్త పడ్డాను. చాలా షార్ప్గా ఆలోచించావు బేబీ. ఆధారాల కన్నా నీ అభినయమే అఖిలాండేశ్వర్ గారిని కట్టిపడేసింది. నన్ను చంపేయండి చంపేయండి అని బతిమిలాడితే నిజంగా చంపేస్తారేమోనని భయపడ్డాను. నువ్వు చంద్రముఖివన్న సంగతి బయటపడ్డా తెలివిగా నువ్వు తప్పించుకున్నావు. ఇక ఆంటీ నన్ను అనుమానించదు. అనుమానించిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఇదంతా ఎవరు చేశారు బేబీ? ఇంకెవరు? దేవానే. దేవానా? అవును, బ్యాంక్ ఆఫీసర్ని తీసుకొచ్చారు కదా. ఘట్టమనేని సామ్రాజ్యంలో యువరాణిగా వెలుగొందాలంటే
రాయల్ హైనెస్ పరపతిని రాసిస్తావన్నట్టు నన్ను నమ్మించి వేలి ముద్రలు ఐరిష్ బయోమెట్రిక్ కూడా తీసుకున్నారా ఆంటీ? ఆ తర్వాతే నా మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఐసీ అంటే దేవాకు కూడా నీ మీదున్న అనుమానం పోలేదన్నమాట. పెదబాబుకి అనుమానం వచ్చిందంటే దాన్ని నిరూపించేదాకా వదిలిపెట్టడు. ఆంటీ ముందు లాక్ అయిపోయాడు. ఇక నన్ను ఇరికించే ప్రయత్నాలేం చేయడు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దేవ ప్రాణమైన పార్వతి ప్రాణాలు తీయడమే మిగిలింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది తప్పించుకుంటూనే ఉంది. ఈసారి షూట్ చేసి పారేస్తాను బేబీ. వద్దంకుల్, అలా చేస్తే మనం దొరికిపోతాం. అందుకే వాళ్లే దాని ప్రాణం తీయాలి. దానికెవరున్నారు? తండ్రి తమ్ముడు తప్ప. చిన్న పిల్లవాడు చంపితే జైలు శిక్ష పడకుండా బయటకొస్తాడు. అందుకే కన్న తండ్రి హనుమంతే పార్వతి ప్రాణాలు తీసేలా ప్లాన్ వేశాను. హనుమంతు, పెద్దమ్మ గారు మీరా? ఏడకొచ్చినారేటమ్మా? కాకెత్తే నేనే వచ్చేటోని కదమ్మా. కుర్చీలు ఏడున్నాయో ఏటో, వీళ్ళేమో చోట అట్టరో. గనే గనే పర్లేదు హనుమంతు, మర్యాద అక్కర్లేదు, మాట చాలు. మాటేంటమ్మాయి గారు? పెద్దబాబు గారిని పెళ్లి చేసుకోకముందు నిన్ను మీరు హనుమంతు గారు అని పిలిచేదాన్ని. ఇప్పుడు నిన్ను నువ్వు హనుమంతు అంటున్నందుకు ఫీల్ అవుతున్నావా? మీరు అమ్మగారి పెద్ద కోళ్ళైనారు అంటే గొప్పోళ్ళు అయ్యారన్నమాట. వాళ్ళు నన్ను ఎట్ట పిలిచినా పలకాలి కదమ్మా. మీ డ్రైవర్ని కదమ్మాయి గారు. కరెక్ట్. నీకు స్థాయి తెలుసు, కానీ పార్వతికే తెలీదు. అదేమన్నా పొరపాటు చేసుంటే క్షమించండి అమ్మాయి గారు. అది ఎప్పుడు ఇంతే అమ్మాయి గారు, తొందర పడతా ఉంటది. తొందర పడితే పర్వాలేదు, మీద పడుతుంది. అర్థం కాలేదా? నా మీద పడుతుంది. నేనంటే పడనట్టు ప్రవర్తిస్తుంది. హాకీలాంటి నన్ను పెద్ద కోడల్ని చేసుకున్నాక కూడా దేవాకు భార్యనై గౌరవంగా బ్రతకాలనుకుంటే అడ్డుపడుతుంది నీ కూతురు. అదేంటమ్మాయి గారు, అది ఎందుకట్టా చేస్తుంది? అసూయో అవసరమో అర్థం కావట్లేదు. రేపో మాపో అత్తారింటికి వెళ్ళిపోయే పార్వతి మీ జీవితానికి మీ సంతోషానికి ఎందుకు అడ్డుపడతాదమ్మాయి గారు? చెప్పటానికి నాకే సిగ్గుగా ఉంది హనుమంతు. ఎందుకంటే నీ కూతురు పార్వతి పెద్ద బాబుని ఇష్టపడిందంటగా. అమ్మా అమ్మా అమ్మా, క్షమించాలమ్మా, మీరు మన్నించాలి. అది అప్పుడెప్పుడో పిచ్చి ఆలోచన చేసింది. అప్పుడు నేను కొట్టినాను, నరికి పోగులేస్తానన్నాను. మర్చిపోమని మాట కూడా తీసుకున్నానమ్మా. రోహిత్ బాబు గారితో దాన్ని పెళ్ళయ్యుంటే విదేశాలకు వెళ్ళిపోయేది. కానీ ఆ పెళ్లి జరగలేదు. అందుకే ఏనే ఉందమ్మాయి గారు. ఉంది. ఆ పెళ్లి ఆగిపోయినాకే దాని గుండెల్లో ఆగిపోయిన ప్రేమ కథ తిరిగి మొదలైంది హనుమంతు.
దేవ ఎక్కడుంటే అక్కడుంటుంది. ఏం తింటాడో అది వండి పెట్టి ఆయన మిగిల్చింది తింటుంది. తింగర్ వేషాలు వేస్తుంది నీ కూతురు. ఇట్ట చేస్తుందా అమ్మాయి గారు? ఈ విషయం నాకు తెలుసు కాబట్టి సరిపోయింది. అఖిలాంటి గనక తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఇక అదే తప్పు చేయకుండా నాను సొత్తాను అమ్మాయి గారు. ఒట్టు అమ్మాయి గారు. స్టీరింగ్ పట్టుకునే చేతులతో వేసే ఒట్టు ఎవరికి కావాలి హనుమంతు? ఇక నుండి నేను సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలన్నీ మర్చిపోవాలి. అలాగే ఇవేవి అఖిలాంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇలా జరగాలి అంటే పార్వతి ఇక్కడ ఉండకూడదు. ఓ, ఆడపిల్ల బయటికెళ్తే ఎక్కడుంటుందానని భయము? అవును అమ్మగారు. ఈ ఒక్కరోజు బయటుంటే చాలు. నాకు దేవకు శాంతి ముహూర్తం జరిగి ఉప్పొంగిన ప్రేమ అలలు శాంతించాక మళ్ళీ నీ కూతుర్ని ఈ ఇంటికి తీసుకొద్దులే. దానికి ఏమి చెప్పి పంపాలా? ఈ ఆడికి పంపమంటారు అమ్మాయి గారు? కుర్చీ వేసి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు, కానీ మంచినీళ్ళిచ్చి కూడా మర్యాద చెయ్యొచ్చు హనుమంతు. క్షమించండి అమ్మగారు, కంగారులో గుర్తు రాలేదు. ఉండండమ్మా. తీసుకోండి అమ్మాయి గారు. ఇవేంటనా? ఇందులో ఎందుకు వేస్తున్నానా? మర్యాద చేయటానికిచ్చిన మంచినీళ్ళు నీ కూతుర్ని ఈ ఇంటి గేటు దాటించటానికి ఉపయోగపడుతుంది. ఇవి తాగు హనుమంతు. వద్దమ్మాయి గారు, నాకొద్దమ్మాయి గారు. ప్రాణం పోదు హనుమంతు, పోయేలా భయపెడుతుంది. హాస్పిటల్కి వెళ్తావో గుడికి వెళ్తావో నీ ఇష్టం. పార్వతిని తీసుకెళ్ళు చాలు. లేదంటే అఖిలాంటికి అసలు విషయాలు తెలుస్తాయి. తాగు తాగు. శభాష్ హనుమంతు. అమ్మగారంటే భయం, అమ్మాయి గారంటే గౌరవం రెండు మిక్స్ చేసి ఇచ్చిన మంచినీళ్ళని తాగాం. 2 నిమిషాల్లో నీ ప్రయత్నం లేకుండానే కంపించిపోతావు హనుమంతు. ప్రాణం పోదన్న నమ్మకంతోనే ఉండు, లేదంటే భయం నిన్ను కమ్మేస్తుంది. త్వరగానే పార్వతి వస్తుంది.
మనిషి పార్వతి, నిన్న ఏమన్నావే? వంట వండుతాను కానీ ఆ వంటలన్నీ నన్ను ఇంట్లో నుండి గెంటేసి సంబరం చేసుకుంటూ తినడానికా? నీ దేవుడు అండ చూసుకొని గుండెల్లో ధైర్యం నింపుకొని నాతో ఛాలెంజ్ చేసినా ఈ ఇంటి కుక్కవి కాబట్టి అలా మొరిగావని నాకు తెలిసే. నా యాక్టింగ్ చూసావు కదా. నేను నీలాంబరిని కాదు, చంద్రముఖినని నిరూపించాలనుకున్న వాళ్ళెవరో కానీ దిమ్మ తిరిగిపోయుంటుంది. ఇప్పుడు నీ దేవుడు నాతో కలిసి బతకడానికి, నాతో జీవితం పంచుకోవడానికి నువ్వే స్వీట్స్ రెడీ చేసి పెడుతున్నావు. ఇక నిన్ను చంపక్కర్లేదు, చావగొట్టనక్కర్లేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను అటు ఇటు నడుస్తుంటే నా కాలి కింద కుక్కిన పెండ్ల పడుంటా. అది అర్థం చేసుకొని 3 పూటల తిండి సంపాదించుకునే దారిని చూసుకో అమ్మా. అప్పుడే వెళ్ళిపోతున్నావా? నేను ఈ ఇంటి కుక్కనేనే, విశ్వాసం ఉంది. నువ్వు పిచ్చి కుక్కవి. ఇట్టగే అరితే రాళ్లతో తరిమి తరిమి కొడతారు. ఏయ్ ఏయ్, దీంతో కొడితే మొహం సొట్టపోతా. చంద్రమ్మ చైతన్యో, నువ్వు దెబ్బ తినడమే కాని నన్ను కాని నా దేవుణ్ణి కాని దెబ్బ తీయలేవే. అమ్మగారిని అడ్డం పెట్టుకొని పెద్దబాబు గారిని లొంగ తీసుకోవాలనుకుంటున్నావు. అది నీ వల్ల కాదు. 25,000 సీర కట్టినా, 25 లక్షల నెక్లెస్ వేసుకుని పల్లికిలించినా ఆయన నిన్ను ప్రేమగా చూడరు. నా మొగుడు నన్ను కాకపోతే నిన్ను చూస్తాడా? చూస్తాడే, నన్ను సల్లగా చూస్తాడు, అభయమిస్తాడు, ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన నా దేవుడు. అయ్యా 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 ఏమైందయ్యా? అయ్యా నిన్నే అయ్యా. అయ్యా 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 ఏమైంది? అక్క అయ్యా. ఏదో నా మొగుడన్నట్టు చెప్పావు కదే. నువ్వు నీ మొగుడనుకున్నా అట్ట లేడు కదా. పూలెట్టుకుని సింగారించుకున్నంత మాత్రాన అన్నీ అయిపోతాయనుకోకు. అవుతుంది, నేను అనుకున్నట్టే అవుతుంది. శాంతి ముహూర్తంలో నీ దేవుడు నాకు లొంగుతాడు. ఎంత వాడైనా కాంతదాసుడే అని నిరూపిస్తాడు. లొంగ తీసుకొని కాపురం చేసేదాన్ని ఆడది అనరే. నువ్వనుకుంటే సరిపోదే. వచ్చే ఏడాది ఈ ఇంటి వారసుని ఎత్తుకున్నప్పుడు నన్ను ఏమంటారో నువ్వు బతుకుంటే విందువు గాని. అయినా నీతో నాకు మాట్లాడే పో. అక్క అక్క అయ్యా కింద పడిపోయి ఉన్నాడక్క. రాక్క ఏంటి నిద్ర గాని పోయి ఏడవే. రాకని ఏంటి నిద్ర గాని పోయి ఏడవే. రాకని పరిగెత్తుకుంటూ పోయిన నువ్వు ఇక తిరిగి ఇంటికి రాలేవే. అట్నుండి అటే. అయ్యా అయ్యా ఏమైందయ్యా? గని అయ్యాకేమైంది?
అయ్యా అయ్యా ఏమైందయ్యా అయ్యా అయ్యా మాట్లాడయ్యా అయ్యా